హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం బీడ్ను ఎలా జమ చేయాలో మరియు వీటిని అల్యూమినియం షీట్లో 2 mm థిక్ ఫ్లాట్ పొజిషన్లో డిపాజిట్ చేయడం నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు. పరిమాణం 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ షీట్ను సిద్ధం చేయండి. GTAW మెషిన్ ఉపకరణాలు మరియు పారామితులను సెటప్ చేయండి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ని ఉపయోగించి ఫిల్లర్తో డిపాజిట్ ఫ్యూజన్ రన్ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో అల్యూమినియం షీట్పై 2 mm థిక్నెస్తో బీడ్ను డిపాజిట్ చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని చూద్దాం. అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, స్టీల్ వైర్ బ్రష్, ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ టార్చ్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, గ్యాస్ రెగ్యులేటర్ విత్ ప్రీహీటర్ కమ్ ఫ్లో మీటర్, వెల్డింగ్ పవర్ సోర్స్, GTAW మెషిన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, ఫుట్ స్విచ్, సెంటర్ పంచ్, 2 mm థిక్నెస్ అల్యూమినియం షీట్. ఇప్పుడు గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAWని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2 mm థిక్ అల్యూమినియం షీట్పై బీడ్ను డిపాజిట్ చేయడానికి ప్రీ వెల్డింగ్ తయారీని చూద్దాం. పొటెన్షియల్ హజార్డ్స్ నుండి రక్షించడానికి సేఫ్టీ గాగల్స్, గ్లౌజులు మరియు ఇయర్ ప్రొటెక్షన్ వంటి తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను PPE ధరించండి. మీరు బాగా వెలుతురు మరియు తగినంతగా వెంటిలేటెడ్ వర్క్ స్పేస్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మార్కింగ్ మరియు కటింగ్ కోసం అవసరమైన పరిమాణంతో 2 mm థిక్ అల్యూమినియం షీట్ తీసుకోండి. వెల్డింగ్ టేబుల్ మీద ఉంచండి. కటింగ్ కోసం మార్కింగ్ కొలత కోసం వెల్డింగ్ టేబుల్పై పాలకుడు లేదా మెజరింగ్ టేప్ మరియు స్క్రైబర్తో సిద్ధంగా ఉండండి. అల్యూమినియం 2 mm థిక్ కావాల్సిన కటింగ్ లైన్ 150 mm లెంత్, 100 mm విడ్త్ ఖచ్చితంగా గుర్తుపెట్టడానికి రూలర్ని ఉపయోగించండి. లోపాలను నివారించడానికి కొలతను 1 కన్నా 2 సార్లు తనిఖీ చేయండి. వెల్డింగ్ ప్రాసెస్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత కటింగ్ యొక్క సరళతను నిర్వహించడానికి అదనపు శ్రద్ధ వహించండి. మీరు ఏదైనా అనాలోచితంగా ఓవర్కట్ను నివారించడానికి పంక్తి చివరను చేరుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి. కట్ పూర్తయిన తర్వాత స్మూత్నెస్ మరియు అక్యురసీ కోసం అల్యూమినియం షీట్ ఎడ్జ్ను జాగ్రత్తగా పరిశీలించండి. కఠినమైన అంచులను ఫైల్ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్తో సర్ఫేస్ని శుభ్రం చేయండి. మురికిని తొలగించడానికి అసిటోన్ ఆర్ ఆల్కహాల్తో కెమికల్ శుభ్రపరచడం కూడా చేయండి. షీట్ యొక్క ఇరువైపులా 25 mm వదిలి సమాంతర రేఖలను గుర్తించండి. స్క్రైబర్ని ఉపయోగించి మొదటి లైన్ని గీయండి. మొదటి పంక్తి మధ్య 20 mm గ్యాస్ని కొలవండి మరియు స్క్రైబర్ని ఉపయోగించి రెండవ లైన్ని గుర్తించండి. పంక్తుల మధ్య 20 mm గ్యాస్ మెయింటైనింగ్ చేసే అదే విధానాన్ని అనుసరించండి మరియు మరో 3 లైన్ను గీయండి. పూర్తిగా 5 లైన్ మార్క్ చేయాలి. గుద్దడానికి ప్రిక్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ని ఉపయోగించండి.
పంచ్ మార్కుల మధ్య 4 mm గ్యాస్ని నిర్వహించడం ద్వారా ప్రిక్ మార్క్ మరియు హ్యామర్ని ఉపయోగించి పంచ్ మార్క్ని తయారు చేయడం ప్రారంభించండి. పంచ్ మార్క్ను ధృవీకరించండి మరియు అన్ని పంచెస్ను సరిగ్గా తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ ప్రాసెస్ను ప్రారంభించడానికి వెల్డింగ్ టేబుల్పై షీట్ను సిద్ధంగా ఉంచండి. GTAW మిషన్ యొక్క సెట్టింగ్. వెల్డింగ్ మెషిన్ల పవర్ కేబుల్స్ తనిఖీ చేయండి. పవర్ తీగలకు చివర్ల మధ్య కోతలు లేవని నిర్ధారించుకోండి. ఏదైనా డిఫెక్ట్స్ను గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకోవాలి. ఏదైనా డిఫెక్ట్స్ కోసం వెల్డింగ్ టార్చ్ కేబుల్ను తనిఖీ చేయండి. వెల్డింగ్ టార్చ్ను తనిఖీ చేయండి మరియు అది సరిగ్గా వర్కింగ్ చేస్తుందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ మెషిన్ని ఆన్ చేసి వోల్టేజ్ మరియు యాంపియర్ను తనిఖీ చేయండి. వోల్టేజ్ మరియు యాంపియర్ సరిగ్గా ఉంటే వెల్డింగ్ ప్రాసెస్ కోసం మెషిన్ని సెటప్ చేయండి. వెల్డింగ్ ప్రాసెస్తో కొనసాగడానికి ముందు ఆర్క్ టెస్ట్ను నిర్వహించండి. అల్యూమినియం 95% అల్యూమినియం మరియు 5% సిలికాన్. ఫిల్లర్ వైర్ 1.6 mmని ఎంచుకోండి. యాంపరేజ్ని 75 to 100 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. ఆర్గాన్ గ్యాస్ కోసం గ్యాస్ ఫ్లో రేట్ను 7 LPM లీటర్స్/మీటర్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ప్లేట్తో ఆర్క్ను కొట్టండి. పరీక్ష ఖచ్చితంగా ఉంటే వెల్డింగ్ ప్రాసెస్కు వెళ్ళండి. ఇప్పుడు గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో అల్యూమినియం షీట్పై 2 mm థిక్ బీడ్ను డిపాజిట్ చేసే వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై అల్యూమినియం షీట్ను ఫ్లాట్ పొజిషన్లో ఉంచండి. షీట్ను ఫ్లాట్ పొజిషన్లో వెల్డింగ్ చేయడానికి వీలు కల్పించే విధంగా ఉంచండి. గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ని సెటప్ చేయండి. పవర్ సప్లైను ఈ కింది విధంగా ఎంచుకోండి. ఏ హీలియం రక్షిత గ్యాస్గా ఉంటే DCEN ఉపయోగించండి. ఆర్గాన్ రక్షిత గ్యాస్గా ఉంటే AC పవర్ సోర్స్ని ఉపయోగించండి. చాలా వరకు వెల్డింగ్ ఆర్గాన్ గ్యాస్ను ఉపయోగించి జరుగుతుంది. యంత్రం పక్కన ఆర్గాన్ సిలిండర్ను సురక్షితమైన దూరంలో ట్రాలీలో ఉంచండి. ఆర్గాన్ సిలిండర్ యొక్క వాల్వ్ను తనిఖీ చేయండి. గ్యాస్ ప్రెషర్ని తెరవడానికి మరియు తనిఖీ చేయడానికి సిలిండర్ కీని ఉపయోగించండి. గ్యాస్ ఆర్గాన్ సిలిండర్పై గ్యాస్ ఫ్లో మీటర్ మరియు రెగ్యులేటర్ను పరిష్కరించండి. ఏదైనా గ్యాస్ లీకేజ్ కోసం స్థిర గ్యాస్ ఫ్లో మీటర్ మరియు రెగ్యులేటర్ను తనిఖీ చేయండి. ఏదైనా లీకేజ్ని గుర్తించినట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి. ఫిక్సింగ్ క్లాంప్తో రెగ్యులేటర్కు గ్యాస్ ఫ్లో కేబుల్ను ఒక చివరను పరిష్కరించండి. యాంపరేజ్ని సెట్ చేయడానికి ముందు సెట్టింగ్ కోసం గైడ్లైన్స్ లేదా మాన్యువల్ని చూడడం మంచిది. యాంపరేజ్ 75 to 100 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. గ్యాస్ ఫ్లో రేట్ సెట్టింగ్ చేయడానికి గ్యాస్ రెగ్యులేటర్ ఉపయోగించండి. గ్యాస్ ఫ్లో రేట్ సెటప్ చేయడానికి యూజర్ గైడ్లైన్స్ లేదా యూజర్ మాన్యువల్ని తనిఖీ చేయడం మంచిది. ఆర్గాన్ గ్యాస్ కోసం గ్యాస్ ఫ్లో రేటును 7 LPM లీటర్/మినిట్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ప్లేట్లో ఆర్క్ను కొట్టండి. వెల్డ్ బీడ్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ తనిఖీ చేయండి మరియు సరైన విడ్త్ నిర్వహించబడుతుందని నిర్ధారించుకోండి. ఫిల్లర్ రాడ్ సిద్ధంగా ఉంచండి మరియు మొదట పంచ్డ్ మార్క్ లైన్ నుండి వెల్డింగ్ ప్రారంభించండి. టార్చ్ మరియు ఫిల్లర్ రాడ్ను ఏకరీతి ప్రయాణ వేగంతో తరలించండి. వెల్డ్ బీడ్ ఏకరీతిలో వేయబడిందని నిర్ధారించుకోండి. ఫిల్లర్ రాడ్ మరియు టార్చ్ 10 నుండి 15 డిగ్రీల కోణంలో మరియు వెల్డ్ లైన్కు 70 నుండి 80 డిగ్రీల కోణంలో ఉంచబడతాయి. వెల్డింగ్ ముగించి క్రేటర్ నింపేలా చూసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. రెండవ పంచ్డ్ లైన్ బీడ్ను ప్రారంభించండి.
టార్చ్ మరియు ఫిల్లర్ రాడ్ను ఏకరీతి ప్రయాణ వేగంతో తరలించండి. వెల్డ్ బీడ్ను తప్పనిసరిగా పంచ్ మార్క్ లైన్లో ఉందని నిర్ధారించుకోండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. అదే వెల్డింగ్ ప్రాసెస్ను నిర్వహిస్తూ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పంచ్డ్ లైన్ నిర్వహించాలి. ప్రతి పంచ్ లైన్లో వెల్డింగ్ పూర్తయిన తర్వాత బీడ్ను స్టీల్ వైర్ బ్రష్తో శుభ్రం చేయాలి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ల కోసం వెల్డ్ బీడ్ను తనిఖీ చేయండి. ఆ లోపాలను ఇప్పుడు చూద్దాం. క్రేటర్, బ్లో హోల్స్, ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్, పోరోసిటీ. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్తో షీట్ను సిద్ధం చేయడం, GTAW మెషిన్ యాక్సెసరీస్లు మరియు పారామీటర్లను సెట్ చేయడం, లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ని ఉపయోగించి ఫిల్లర్తో డిపాజిట్ ఫ్యూజన్ రన్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.